రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపి గుదిబండగా తయారైన ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని మక్తల్పట్నంలో రియల్ ఎస్టేట్ల సంఘం చేపట్టిన రాస్తా రోకోకు మద్దతుగా అఖిలపక్షం మద్దతు తెలిపిన సందర్భంగా పిసిసి అధికార ప్రతినిధి రాజుల ఆసిరెడ్డి పాల్గొన్నారు. కొన్ని మనము ప్రభుత్వ విధానాలు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పరిపాలించినా ఎక్కడైనా ప్రభుత్వం ఒక జీవో తెస్తే ఆ జీవో వచ్చిన తరువాత చేసే కార్యక్రమాల మీద ఆ యొక్క జీవో అమలు చేసే విధానం ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడైనా జీవో తెస్తే ఆ తర్వాత చేసినటువంటి లేఅవుట్ల మీద, ఆ తర్వాత చేసినటువంటి ప్లాట్ల మీద ఆ యొక్క రూలు వర్తించేది ఉంటుంది. కానీ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితము, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితము గతంలో కొన్నటువంటి ప్లాట్ల మీద కానీ, గతంలో చేసినటువంటి వెంచర్ల మీద కానీ, గతంలో రిజిస్ట్రేషన్ అయినటువంటి భూముల పైన కానీ, ప్లాట్ల పైన కానీ, లేఅవుట్ల పైన కానీ రూలు అనేటటువంటిది వర్తించదు. ఇది సామాన్యమైనటువంటి రూల్. ఇది ప్రభుత్వ అధికారులకు తెలుసు, తెప్పించేటటువంటి శాసన వ్యవస్థ పరిపాలించేటటువంటి నాయకులకు. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము అనాలోచితంగా, అర్థరహితంగా, ఆలోచన చేయకుండా ఏదైతే గవర్నమెంట్ తెచ్చిందో అది దాదాపుగా కొన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఎవడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్న ప్లాట్ కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కంటే ముందు తెచ్చిందంటే ఈ కేసీఆర్ ఎంత పిచ్చితుగ్లంగా వ్యవహరిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ టైం లిమిట్ లేదు. జీవో వచ్చిన తర్వాత నువ్వు 10 ఏళ్ల ముందు ప్లాట్ కొన్నావా, 20 ఏళ్ల ముందు కొన్నావా, 30 ఏళ్ల ముందు కొన్నావా కూడా దాంట్లో జీవోలో మెన్షన్ చేయలేదు. నీతోన ప్లాట్ ఉంటే ఎల్ఆర్ఎస్ కట్టాలి. అప్పుడు ఒక 1000 రూపాయలు పెడితే ఒక ప్లాట్ వస్తుండే. ఏదో ఎవరి కొరకు పాపం పేదోడు ఎక్కడో ఊరు బయట కొని ఉంటే ఇప్పుడు వాడు దాన్ని అమ్మాలంటే 50,000 కట్టాలి ఒక 200 గజాలకు. అంటే 1 లక్ష, ఒక 1000 రూపాయలకు ఉన్న ప్లాట్ కూడా ఈరోజు 50,000 కట్టేటటువంటి పరిస్థితి తెప్పించింది. అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ కేసీఆర్ ఎవరి మాట వినే స్థితిలో లేడు. కేసీఆర్కు ఎవరు చెప్పే స్థితిలో లేరు. ఎందుకు అంటే ఐఏఎస్ అధికారులతో నిర్ణయం తీసుకుంటే ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జీవో తెచ్చిందంటే ఉన్నత స్థాయి కమిటీ వేసి ఈ జీవో తెస్తున్నాము, ఈ యొక్క సాధ్యాలు ఏంటి, పేద ప్రజలపై భారం పడుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని ఒక వారం 10 రోజులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత జీవో తెస్తారు. కానీ రాత్రికి రాత్రే జీవో తెచ్చి పేద ప్రజలపై మోపడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో ఒక ఉన్నతమైన వర్గాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, బిల్డర్లు, సామాన్య మధ్యతరగతి వాళ్ళు, పల్లెటూరులో జనజీవనం సాగించి ఏదో గుడిసెలున్న వాళ్ళు, ఊరు పక్కల ఎవరిదో ఒక ల్యాండ్ ఏదో 50 గజాలు 100 గజాలు ఒక 100 రూపాయల స్టాంపు మీద రాసుకొని కూడా పల్లెటూర్లలో ఇండ్లు కట్టేటటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఎల్ఆర్ఎస్ కట్టేటటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ నుంచి వాళ్ళ పైన విపరీతమైనటువంటి ఆర్థిక భారాన్ని మోపిన విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి నీవు ఒకవేళ సంపాదన కొరకే తెచ్చినావా, అయ్యా మార్చిలో లాక్డౌన్ వచ్చింది. మార్చిలో లాక్డౌన్ వచ్చిన తర్వాత కనీసం అంటే ఒక 5-6 నెలలు అన్నీ ఆగిపోయినాయి. మొత్తం వ్యవస్థనే ఆగిపోయింది. ఒక ప్లాట్లే కాదు, జనజీవన వ్యవస్థ ఆగిపోయినాయి. కంపెనీలు బంద్ అయినాయి. కార్మికులకు పని లేదు, వ్యవసాయదారులకు పని లేదు, కూలీలకు పని లేదు. ఎక్కడోళ్ళంతా వచ్చి పల్లెటూళ్ళలో వచ్చి జీవనోపాధి లేక పట్టణాలకు వెళ్ళి అట్లా ఇబ్బంది పడితే లేక లాక్డౌన్ ఎత్తేసి 1 నెలలో స్టార్ట్ అయితే తిండి లేక పువ్వ లేక ఉన్న ప్లాట్లు అమ్ముకుందామని పోసే కొత్త ఎల్ఆర్ఎస్ విధానం తెచ్చి ఈరోజు దాన్ని ఎవడు కొనకుండా అమ్మకుండా ఆ ప్లాట్కు విలువ లేకుండా చేసి మీద వాళ్ళని అధోగతి పాలు చేసినటువంటి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వైఖరిని మనమంతా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనివల్ల 1 నెల రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ నడిచి ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా బంద్ అయినాయి. ఈరోజు కోర్టు చెప్పినటువంటి పరిస్థితి వేరే. కోర్టుకు గవర్నమెంట్ తప్పని చేసే విధానం కూడా చాలా లోపభూయిష్టంగా ఉన్నది. ఈరోజు కోర్టు చెప్పిందని చెప్పి మొన్ననే అసలు సిగ్గు లేదు ప్రభుత్వానికి. అనాలోచితమైన నిర్ణయం. ఏం మాట్లాడాలో నోటికెళ్ళి తెలియదు. కానీ కేసీఆర్ మొన్న జీవో తెచ్చి కోర్టు యొక్క ఆదేశాల ప్రకారము పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని మీరు జీవో వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు. కానీ ఆఫీస్కి పోతే ఒక్క రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చింది. ఏమిటి అంటే మళ్ళీ ఎల్ఆర్ఎస్. ఏం ఎల్ఆర్ఎస్ అంటే పాత డిటిసిపి లేఅవుట్లనే ఉండాలి, హెచ్ఎండిఏ లేఅవుట్లనే ఉండాలి.
వక్తల ఏడ ఉన్నాయి ఒక్క డీటీసీపీ ఒక్క హెచ్ఎండి అంటే హైదరాబాద్ పరిధి డీటీసీపీ లేఅవుట్ ఎక్కడా లేవు. మరి లేనప్పుడు హైకోర్టు యొక్క ఆదేశాలను నేను అమలు చేస్తా అని చెప్పి స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏ మున్సిపాలిటీలో కూడా ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అయితే లేదు. అంటే దీని అర్థం ఏంటంటే జీవో తెచ్చినట్లే ఉండాలి, కోర్టును ఒప్పినట్లే ఉండాలి, మేము అనుకున్నది మళ్ళీ ఒక నెలకో ఏడాదికో మళ్ళీ అమలు కావాలి. ఇది మొండి వైఖరి, నియంతృత్వ వైఖరి. అసలు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత దారుణంగా అయిందంటే ఆయనకు వచ్చినటువంటి అహంకారము, ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క మనిషికి వచ్చినటువంటి ఆ ప్రౌఢు. ఎందుకంటే ఆవేశం ఉన్నవానికి ఆలోచనలు తక్కువ ఉంటాయి, గర్వం ఉన్నవానికి ఆలోచనలు తక్కువ ఉంటాయి. ఈరోజు కేసీఆర్కి వచ్చి ఏ రకమైన గర్వం వచ్చిందో కానీ ఏ నిర్ణయం తీసుకున్నది ఫెయిల్ అవుతా ఉన్నది. ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవోల దాదాపు 15-20 జీవోల పైన హైకోర్టు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన రాష్ట్ర ప్రభుత్వం పైన మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితిని మనం ఈరోజు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ ఎల్ఆర్ఎస్ వచ్చింది. ఈరోజు ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు ఒప్పుకోవడం లేదని చెప్పి దుబ్బాక ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, హైదరాబాద్ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు. అయినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదు. ఇంకా అహంకార ధోరణిలో పోతున్నాడు. పేదవాళ్లకు నష్టం జరిగే విధానాన్ని ఉపసంహరించుకొని పాత విధానాన్ని, పాత పద్ధతిలో గతంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలో అమలు చేయాలి. ఇప్పుడున్నటువంటి నువ్వు తెచ్చినటువంటి జీవోలు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, ఎక్కడైతే పేద ప్రజలకు ఇబ్బంది ఉందో దాన్ని ఉపసంహరించుకొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతుల్లో నీవు జీవో చేస్తే అందరూ హర్షిస్తారనే విషయాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఇతర విషయాల జోలికి ఇంకా సబ్జెక్టులు చాలా ఉన్నాయి కేసీఆర్ పైన మాట్లాడినట్టు, కానీ వాటి విషయాల జోలికి పోకుండా ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాం పైన మనం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటి గమనించాలి, ముఖ్యమంత్రి గారు ఒక్కటి గమనించాలి. నీ పార్టీ తరఫున గెలిచినటువంటి పల్లెటూరులో ఉన్న సర్పంచులు కూడా ఈరోజు నానా ఇబ్బంది పడి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సర్పంచుల ఆధ్వర్యంలో రోడ్డు పైన నిన్నటి నుంచి కూర్చున్నారంటే నీ పరిపాలన ఎంత ఘోరంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు సర్పంచ్కి ఏం పవర్ లేవు, మున్సిపాలిటీ చైర్మన్లు ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళకి ఒక్క పవర్ లేదు, ఒక తీర్మానం చేసినా అమలయ్యేది లేదు. మొత్తము కలెక్టర్ ఆర్డర్ ఇస్తుంది, కలెక్టర్ ఎమ్మెల్యే చెప్పినట్లే వింటారు, కలెక్టర్ ఏమో ఆర్డర్ ఇస్తుంది. ఈరోజు మున్సిపాలిటీలో 1,60,00,000 నిధులు వస్తే వాళ్ళ వాళ్లలో ఒక 5 లక్షలు కూడా పెట్టుకోవడానికి వాళ్ళకు పర్మిషన్ లేనటువంటి ప్రభుత్వం ఇది. దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వము, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి ప్రభుత్వము ఇదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, ఇలాంటి ప్రభుత్వ వైఖరిని మనం తీవ్రంగా ఖండించాలి. ముఖ్యంగా ఈరోజు అయితే ధర్నా కూర్చున్నాము, ఈ యొక్క ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలి, ప్లాట్లను క్రమబద్ధీకరించే విధానాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు మనం అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఇక్కడ ఈ యొక్క ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఈ సమస్య పైన పోరాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేస్తూ, ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయే నిర్ణయాలకు కానీ ఇంకా ఇతరత్ర చేసే ఆందోళన కార్యక్రమాలకు కానీ మేమందరం కూడా మీకు తప్పకుండా సహకరిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ నేను పేరున తెలుపుకుంటూ ధన్యవాదాలు.